హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. గీతాకృష్ణలో ఎప్పుడు మనం ఆల్ వెరైటీస్లో ఉన్నటువంటి కలెక్షన్స్ చూస్తున్నాం కదా. ఈరోజు కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం శారీస్లో. వనస్థలిపురం గీతాకృష్ణలో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సతీష్ రెడీగా ఉన్నారు. హలో అండి. హలో. ఈరోజు ఏ వెరైటీస్? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ వేర్ సారీస్ అండి. టోటల్ ఆల్ వెరైటీస్. ఫస్ట్ సారీ పరిణయ పట్టు అండి. లైట్ పరిణయ పట్టు, బ్లాక్ కలర్. ఓకే, ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాము. ఇది లంగావణి స్టైల్లో ఉంటుందండి. అంటే పాట్లీ పళ్ళు అంటారు కదా, కుచ్చిళ్ళలో మాత్రమే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సేమ్ ఆ టైప్లో ఇచ్చారు పాట్లీ పళ్ళు స్టైల్లో. ఇది టోటల్గా మనకి 1 మీటర్ పళ్ళు ఉంటుంది. అదంతా కూడా మనకి మ్యాంగో డిజైనే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా సన్నటి లైన్స్ లాగా గోల్డ్ కలర్ జరీ తీసుకుని దానిపైన అంతా కూడా బిగ్ సైజ్లో మ్యాంగోస్ని మనకి ఒక బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట. అంటే సపరేట్గా బోర్డర్స్ అంటూ ఏమి ఇవ్వకుండా 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బంచెస్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే పైన సింపుల్గా ఉన్నటువంటి చిన్న కడ్డీ బోర్డర్ ఇచ్చారు. సేమ్ టైప్ ఆఫ్ బోర్డరే కింద కంటిన్యూ అవుతుంది, కాకపోతే కొంచెం లెంతీగా ఇచ్చారనమాట. బోర్డర్లో మరీ స్మాల్ సైజ్ కాకుండా కొంచెం లెంతీగా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా మనకి బుటీ స్టైల్లో ఇచ్చారు. 2 కలర్స్ వేరియేషన్. ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ ఒకటి, పళ్ళు కలర్ ఏదైతే ఉందో పింక్ కలర్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్ ఒకటి, సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్ బంచెస్ని కంటిన్యూ చేశారు. అంటే పళ్ళుల్లో మనకి ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారో అదే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా డిజైనింగ్లో చూపించారు సేమ్ కలర్స్ని. పాట్లీ పళ్ళు అని చెప్పాం కదా, కరెక్ట్గా అండి 1.5 మీటర్ మనకి కుచ్చిళ్ళ పార్ట్లో ఏదైతే కనిపిస్తుందో ఆ కుచ్చిళ్ళ పార్ట్ అంతా కూడా పింక్ కలర్ వేరియేషన్తో ఇచ్చారు. మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్నే ఒక క్రాస్ లైన్స్ లాగా క్రీపర్ టైప్లో ఇచ్చారు. కానీ ఆ వేరియేషన్ చాలా క్లియర్గా ఉంటుందండి. బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, మళ్ళీ అగైన్ సేమ్ బ్లాక్ కలర్ మెటీరియల్ ఉంటుంది. ఆ తర్వాత బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ ఉంది కాబట్టి దానికి కాంట్రాస్ట్గా ఉండే విధంగా పింక్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. పైన స్మాల్ సైజ్ కడ్డీ బోర్డర్, కింద బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ ఇలా. కానీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. లేడీస్ ఫేవరెట్ కలర్ పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కూడా లేడీస్ ఫేవరెట్ కలర్. ఈ శారీ కాస్ట్ 6295 అండి. 6295 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణలో మనకి డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి. టోటల్గా ప్యూర్ కంచి పట్టు శారీ మీద మనకి 50% డిస్కౌంట్ ఉంది. ఉప్పాడ టైప్ ఆఫ్ లైట్ వెయిట్ శారీస్ మీద 40% డిస్కౌంట్, డిజైనర్ శారీస్ మీద అప్ టు 50% డిస్కౌంట్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ మంత్ ఎండింగ్ వరకు మాత్రమే, అంటే ఈ రోజు వరకు మాత్రమే ఉంటుందండి. ఈవినింగ్ వరకు మాత్రమే. ఎవరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అపూర్వ టిష్యూ జరీ అండి. స్కర్ట్ బోర్డర్. ఓకే, స్కర్ట్ బోర్డర్. అపూర్వ టిష్యూ సారీ, టిష్యూ కోట టైప్లో. వావ్. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూద్దాం. పళ్ళులో మనకి 2 కలర్స్ వేరియేషన్ ఉంటుంది, బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్. స్కర్ట్ బోర్డర్ అనేది పళ్ళు నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ మనం పైన బోర్డర్ చూద్దాం. పైన బోర్డర్ చూసినట్లయితే పైన చిన్నగా క్రీమ్ కలర్ బోర్డర్ ఒకటి, తర్వాత బ్లూ కలర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. ఆ పైన పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చేసారనమాట గోల్డ్ కలర్ పైన. దీంట్లో ఇంకొకటి ఏంటంటే బ్లూ కలర్స్తో స్కర్ట్ బోర్డర్ అండి. ఇదే ఈ మెయిన్ శారీకి హైలైట్. ఇదంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా టిష్యూ లైన్స్తో విత్ బ్లూ కలర్ అనేది మిక్స్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ఫుల్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ టిష్యూ బ్యాక్గ్రౌండ్తో బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. దీనికి గోల్డ్ కలర్తో గోట్ వర్క్ చేయించుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ 2195 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇప్పుడు డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్పామండి. నెక్స్ట్ మనం చూడబోయే శారీస్ అన్నీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ క్రష్ షిఫాన్ అండి మనకు. లంగావని స్టైల్లో క్రష్ షిఫాన్. ఓకే, ఇది ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ఐరన్ చేసినా కూడా మళ్ళీ క్రషర్ టైప్లోనే అయిపోతుంది. దీనికి బోర్డర్స్ చూద్దాం. ఫస్ట్ బోర్డర్స్ చూసినట్లయితే నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కాటన్ థ్రెడ్ వర్క్తో, అది కూడా కాంట్రాస్ట్, టోటల్గా నేవీ బ్లూకి కాంట్రాస్ట్ వైట్ కలర్ అంటే క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారు. మొత్తం కూడా థ్రెడ్ వర్కే ఉంటుంది, ఎక్కడా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది యాడ్ చేయలేదు. ఈ శారీకి 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కింద బోర్డర్ మాత్రం మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారండి. అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ అంతా పింక్ కలర్ వచ్చింది కదా, అంటే డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్, చంద్రకాంత కలర్ కూడా మిక్స్ చేశారు. అదే కలర్ కాంబినేషన్తో కొంచెం రెడిష్ కలర్ కూడా మిక్స్ అయ్యే విధంగా మనకి సాటిన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ ఎండింగ్ వరకు ఉంటుందా లేకపోతే షోల్డర్ పార్ట్ వరకు ఉంటుందో చూద్దాం. ఇది లంగావని స్టైల్ కదా, సేమ్ ఫ్యాబ్రికే యూజ్ చేశారండి కుచ్చిళ్ళల్లో కూడా.
సేమ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, మార్బుల్ టైప్ ఆఫ్ షిఫాన్ అంటే రింకిల్ షిఫాన్. ఓకే, ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే వేరియేషన్ ఉందండి. మనకి సారీ షోల్డర్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్కి ఇక్కడ పింక్ కలర్ యాడ్ చేశారు, నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట కుచ్చిళ్ళ పార్ట్లో. సో దానికి కాంట్రాస్ట్ కలర్ పింక్ కలర్ యాడ్ చేసి దానిపైన అంతా కూడా కొంచెం కాటన్ థ్రెడ్ వర్క్ మిక్స్ ఉన్నటువంటి లీఫ్ క్రీపర్ని యాడ్ చేశారు. ప్లస్ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది ఆల్టర్నేట్గా అనమాట. ఒక టెంపుల్లో వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్, ఇంకొక టెంపుల్ డిజైన్లో వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్. మరి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. షోల్డర్ పార్ట్లో మనకి కింద బోర్డర్ ఇచ్చారు కదా, ఆ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్ మాత్రం మనకి కుచ్చిళ్ళ పార్ట్లో లీఫ్ వర్క్ బోర్డర్ ఇచ్చారు కదా క్రీపర్తో, సేమ్ ఆ బోర్డర్ని యాడ్ చేశారు. కానీ కలర్ మాత్రం చాలా బాగుంది, ఈజీగా క్యారీ చేయొచ్చు, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఈ శారీకి. ఈ శారీ కాస్ట్ 2295 రూపీస్ అండి. 2295 రూపీస్కి ఈ కలర్ఫుల్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చందేరి ఫ్యాన్సీ అండి. చందేరి ఫ్యాన్సీ గ్రీన్ కలర్. పళ్ళు పాటు చూసినట్లయితే కనుక టిష్యూ బ్యాక్గ్రౌండ్ స్ప్రే టిష్యూ టైప్లో మనకి గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. అది కూడా ఒక 1/4 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ 2 కలర్స్ కాంబినేషన్తో ఉన్నటువంటి బోర్డర్ వచ్చిందండి. పైన గ్రీన్ కలర్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ పైన వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ ప్లెయిన్ బోర్డర్, కడ్డీ బోర్డర్ ఉంటుంది. కింద కూడా కడ్డీ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి బింది టైప్ ఆఫ్ డిజైన్ని కూడా ఒక క్రీపర్ లాగా అంటే కంటిన్యూగా వచ్చే విధంగా ఇచ్చారు. అంటే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఇచ్చారు. ఈ మెహందీ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి లైట్ అండ్ డార్క్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నారు, అంటే లైన్స్ లాగా ఉండే విధంగా. దానిపైన వచ్చేసరికి గోల్డ్ కలర్తో బడ్ టైప్లో లీఫ్ వర్క్ కూడా కంటిన్యూ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్, ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. సేమ్ రన్నింగ్ లోనే డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 1825 రూపీస్ అండి. 1825 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వెరైటీ డిజైనర్ లిల్లీ జార్జెట్ షిఫాన్ అండి. లిల్లీ జార్జెట్ షిఫాన్ డిజైనర్ సారీ. ఓ, స్టార్టింగ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అనేది చాలా తక్కువ ఇస్తారు. ప్లెయిన్ మెటీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే మనకి ఒక క్రాస్గా శారీ ఎండింగ్కి వచ్చేసరికి బ్లూ కలర్ షిఫాన్ మెటీరియల్ అనేది ప్లెయిన్ ఎక్కువ కనిపిస్తూ, ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఈ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే క్రాస్గా ఎండ్ అయ్యేసరికి మనకి షిఫాన్ కనిపించేటట్లుగా ఈ శారీ డిజైన్ చేశారు. ఇదంతా కూడా ప్లెయిన్ ఉంటుందండి షిఫాన్ ఫ్యాబ్రిక్ అంతా కూడా. ఈ జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన లైట్ స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో షేడెడ్ లాగా వచ్చే విధంగా ఫ్లవర్ బంచెస్ని ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే లైట్ బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్తో పాటు మధ్యలో మనకి జరీ లైన్ కూడా ఇచ్చారు. అటు ఇటు వన్ సైడ్ బ్లూ కలర్ కడ్డీ బోర్డర్ అంటే గోట్ వర్క్, ఇంకొక సైడ్ రెడ్ కలర్ గోట్ వర్క్ ఇచ్చి 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. ఎండింగ్కి వచ్చే కొద్దీ కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ అనేది పెరుగుతూ ఇది మనకి తక్కువగా వస్తుంది అనమాట. ఈ డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది మనకి తక్కువగా వచ్చే విధంగా ఉంటుంది. ఎండింగ్లో కూడా ఒకసారి చూద్దాం, అప్పుడు తెలుస్తుంది. ఇలా క్రాస్గా వచ్చే కొద్దీ కూడా మనకి ఆ డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది తగ్గుతూ ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూద్దాం. డిజైనర్ బ్లౌజ్ కింద ఫ్యాబ్రిక్ ఏదైతే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారో దాంట్లో ఉన్నటువంటి కలర్స్ ఏదైతే ఉందో బ్లూలోనే లైట్ అండ్ డార్క్ కలర్, ఆ కలర్స్తో అన్ఈవెన్గా ఉండే విధంగా లైన్స్ వైజ్గా కనిపించే విధంగా మనకి డిజైన్ ఇచ్చారు ఈ ఫ్యాబ్రిక్ పైన. ఇక్కడ సేమ్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత? 1695 అండి. 1695 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లెనిన్ ఫ్యాన్సీ కోటా అండి. లెనిన్ ఫ్యాన్సీ కోటా, వా, బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్. మనకి సారీ అంతా కూడా ఒకటే డిజైన్ వచ్చింది. పళ్ళుకి ఏమైనా వేరియేషన్ ఉందా? సేమ్. ఇక్కడ ఏంటంటే మనకి కడ్డీ బోర్డరే కానీ బిగ్ సైజ్లో తీసుకోవడం వలన ఈ సారీ లుక్కే చేంజ్ అయిపోయింది. ప్లస్ మనకి రెడ్ కలర్తో చిన్న గోట్ వర్క్ కూడా ఇచ్చారు. పైన ఎంతైతే మనకి బోర్డర్ ఇచ్చారో షోల్డర్ పార్ట్లో, హ్యాంగ్ అయ్యే పార్ట్లో, అలాగే కింద బోర్డర్లో కూడా సేమ్ లెంత్తో ఉన్నటువంటి బోర్డర్ తీసుకున్నారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక డిఫరెంట్ షేడ్తో ఉన్నటువంటి బ్లూ కలర్ ఇచ్చారు. దానిపైన సెల్ఫ్ లైన్స్ కూడా ఉంటుంది. దానిపైన వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్ ఆల్రెడీ వీవింగ్లోనే వచ్చేసిందండి. శారీ వీవింగ్లోనే గోల్డ్ కలర్ చిన్న బుటీ ఇచ్చేసి దాని లోపల పింక్ కలర్ కూడా టచ్ చేశారనమాట. చాలా దగ్గరగా ఎక్కడ గ్యాప్ అనేది కనిపించకుండా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చే విధంగా ఈ శారీని డిజైన్ చేశారు. దీనికి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. బ్లూలోనే ప్లెయిన్ రా సిల్క్ బ్లౌజ్ వస్తుంది. అంటే డిజైన్ అయితే సేమ్ కలిసిపోతుంది కాబట్టి ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ శారీకి మనం గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మాత్రం మనకి బ్లూ కలర్ ఇచ్చారు.
ప్లస్ శారీలో 3 సైడ్స్ కూడా ఎంత లెంత్తో అయితే మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారో అదే లెంత్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 1350 రూపీస్ అండి. 1350 రూపీస్కి ఈ కలర్ఫుల్ కాంబినేషన్ శారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. కొట్టాయం ఫ్యాన్సీ అండి. కొట్టాయం ఫ్యాన్సీ టొమాటో పింక్ అండ్ రెడ్ కలర్ మిక్స్. దీంట్లో చాలా కలర్స్ యాడ్ ఉన్నాయి. సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, పింక్, గ్రీన్ కలర్, చాలా కలర్స్ యాడ్ చేశారండి. పళ్ళు చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళునే ఇచ్చారు, అది కూడా డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి సిల్వర్ అండ్ గ్రీన్ కలర్ మ్యాంగోస్ డిజైన్ ఉంటుంది. పింక్ అండ్ గోల్డ్ కలర్, గ్రీన్ అండ్ సిల్వర్ కలర్, మళ్ళీ అగైన్ అంటే సేమ్ కలర్స్ని మనకి 2 కలర్స్ని వేరియేషన్తో మనకి రిపీట్ చేశారనమాట. ఒక బోర్డర్ స్టైల్లో మాత్రమే ఇచ్చారు, పెద్ద పళ్ళు కాకుండా సింపుల్గా చిన్న పళ్ళు అయినా కూడా మనకి డిజైనర్ పళ్ళు యాడ్ చేశారు. అలాగే మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్తో దానిపైన మనకి ఒక ప్లెయిన్ క్రీపర్ని గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. చిన్న బోర్డర్ ఇచ్చారనమాట. కంపల్సరీ చాలా వరకు మనకి స్టెప్స్ పెడతాం కాబట్టి కింద బోర్డర్ అనేది పైనకి స్టెప్స్ పెట్టినప్పుడు పైన కనిపించే విధంగా బిగ్ సైజ్లో ఉంటుంది. పైన గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చింది. ఇక్కడ పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో డిజైన్ ఇస్తూనే ఎక్స్ట్రా మనకి ఇంకొక డిజైన్ కూడా యాడ్ చేశారు. బంచెస్ స్టైల్లో గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ తీసుకుని ఈ క్రీపర్ అంతా అంటే ఇక్కడ ఉన్న బంచ్ని యాడ్ చేసే విధంగా ఈ సిల్వర్ కలర్తో ఒక టర్నింగ్ క్రీపర్ కూడా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ పైన సిల్వర్ అండ్ గ్రీన్ కలర్, గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఆల్టర్నేట్గా టోటల్ శారీ అంతా కూడా ఎక్కడా కనుక గ్యాప్ కనిపించకుండా మొత్తం కవర్ చేశారనమాట. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. ప్లెయిన్ ఇచ్చారా? ఓకే, ప్లెయిన్ ఇచ్చారండి. టోటల్గా దీనికి గ్రీన్ కలర్తో కానీ లేదంటే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ ఏ కలర్తో అయినా మనం గోల్డ్ వర్క్ చేయించుకోవచ్చు. లేదంటే మల్టీ కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ 1150 రూపీస్ అండి. 1150 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందని డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఈ రోజు వరకు మాత్రమే ఉంటాయి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జైపూర్ ఫ్యాన్సీ సారీ అండి. జైపూర్ ఫ్యాన్సీ సారీ నేవీ బ్లూ కలర్. ఇది కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుందండి, అంటే కొంచెం రింకిల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్స్ చూసినట్లయితే సారీ మెయిన్ కలర్, సారీలో డిజైన్ ఏదైతే వచ్చిందో ఆ డిజైన్ కలర్ కాంబినేషన్తో మనకి ప్రింటెడ్ స్టైల్లో కొంచెం స్క్వేర్ లుక్ వచ్చే విధంగా టోటల్ శారీ అంతా కూడా డిజైన్ చేస్తారనమాట 3 సైడ్స్ బోర్డర్లో. అలాగే మెయిన్ శారీ చూసినట్లయితే పైన కొంచెం షిఫాన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లుక్ కనిపిస్తుంది, మార్బుల్ టైప్ ఆఫ్ లుక్. దానిపైన ఏంటంటే సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు, అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్లోనే మనకి సెల్ఫ్ లైన్స్ ఇచ్చారు. ఈ కింద మాత్రం మనకి టోటల్గా ఇంతకుముందు బోర్డర్లో ఇంకొక కలర్ గ్రీన్ కలర్ ఏదైతే చూసామో పికాక్ గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్తో కొంచెం హిల్స్ టైప్ లుక్ తీసుకొచ్చే విధంగా టోటల్ శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది. ఈ టైప్ ఆఫ్ ఫాలింగ్ మెటీరియల్ శారీస్ ఏంటంటే మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు, ఈజీగా క్యారీ చేయొచ్చు, అలాగే కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి ఎట్లా వేసుకున్నా కూడా లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్లో కొంచెం డిజైన్ సేమ్ కలర్స్ కాంబినేషనే తీసుకున్నారు, అంటే నేవీ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్తో బాక్సెస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. కాకపోతే ఫ్యాబ్రిక్ అనేది చేంజ్ చేశారండి, సాటిన్ క్రేప్ ఇచ్చారనమాట. దీనికి సేమ్ బోర్డర్, అంటే డిఫరెంట్గా ఉంది. ఈ సారీ కాస్ట్ 1295 అండి. 1295 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. భాగల్పూర్ ఫ్యాన్సీ సారీ అండి. ఆనియన్ పింక్ భాగల్పూర్ ఫ్యాన్సీ సారీ. ఓకే, పళ్ళు చూసినట్లయితే మనకి ఒక బోర్డర్ స్టైలే ఉంటుందండి. 1/4 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు, అది కూడా వేరియేషన్ కోసం లైన్స్ వైజ్గా అనమాట. మొత్తం కూడా కడ్డీ స్టైల్లో కాకుండా సన్నటి లైన్స్ లాగా వచ్చే విధంగా ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూద్దాము. మెయిన్ బోర్డర్స్ కొంచెం పర్పుల్ కలర్ కూడా మిక్స్ ఉండేటట్లుగా చిన్న బోర్డర్ తీసుకుని దాని కింద అంతా కూడా కడ్డీ బోర్డర్ స్టైల్లోనే ఉంటుంది, కానీ స్మాల్ టైప్లో చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఈ బోర్డర్లో కనిపిస్తుంది. కింద బోర్డర్ చూద్దాం, అంటే పైన బోర్డర్కి కింద బోర్డర్కి చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. పైన ఉన్న బోర్డర్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ కంటిన్యూ చేశారు, మిడిల్ పార్ట్లో స్టార్టింగ్లో కాకుండా మిడిల్ పార్ట్లో కంటిన్యూ చేస్తూనే కింద మనకి ఒక సన్నటి క్రీపర్ టైప్ ఆఫ్ వర్క్, తర్వాత లోపల ఒక లీఫ్ వర్క్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ని మనకి ఈ సారీకి కింద బోర్డర్లో ఇచ్చారు. సారీ మొత్తం కూడా ఈ బిగ్ సైజ్లో ఉన్నటువంటి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లాస్ డిజైన్ అనమాట, సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో. అంటే ఈ శారీకి మామూలుగా చూస్తే కనపడదండి ఈ సెల్ఫ్ డిజైన్ అనేది. శారీ కట్టుకున్నప్పుడు మూవ్ అవుతూ ఉంటాం కదా, ఆ మూవ్ అయిన టైంలో ఏంటంటే మనకి షేడెడ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చిన్న బడ్ స్టైల్లో ఉన్నటువంటి బుటీ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది?
సారీ ఏదైతే ఇచ్చారో డిజైన్ అనేది అదే డిజైన్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం బ్లౌజ్ పార్ట్ కూడా సారీ మిడిల్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే టైప్లో వచ్చింది. ఈ సారీ కాస్ట్ 1095 అండి. ఓన్లీ 1095 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువ రేట్లో వస్తుందండి ఈ సారీస్ అన్నీ కూడా. మీకు ఈ ఆఫర్ అనేది ఈ రోజు మాత్రమే ఉంటుంది. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. సిల్క్ కోటా అండి. సిల్క్ కోటా, ఓకే. చాలా లైట్ వెయిట్ కనిపిస్తుంది, చూడడానికే మనకి లైట్ వెయిట్ లాగా కనిపిస్తుందండి. ఈ సారీ చాలా లైట్ వెయిట్ ఉంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు సపరేట్గా ఇచ్చారా? సపరేట్గా షార్ట్ పళ్ళు, అంటే టిష్యూ బ్యాక్గ్రౌండ్తో మనకి బంచెస్ స్టైల్లో ఇచ్చారనమాట. అది వన్ సైడ్ మాత్రం బోర్డర్ మనకి చిన్న చిన్న లీఫ్ వర్క్ టైప్లో ఉంటుంది. తర్వాత బంచెస్ని యాడ్ చేశారు. ఈ బంచెస్ కూడా ఒకటి సిల్వర్ కలర్ కాంబినేషన్, ఇంకొకటి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఆల్టర్నేట్గా ఇచ్చారనమాట. చిన్న పళ్ళు అంటే 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. సారీ మొత్తం కూడా 2 సైడ్స్ 2 కలర్స్ వేరియేషన్తో మనకి బార్డర్ ఉంటుంది. పైన బార్డర్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్తో లైన్స్ వైజ్గా ఇచ్చారు. గోల్డ్ కలర్ పైన ఉంటుంది. కింద చూసినట్లయితే సిల్వర్ అండ్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. ఇట్లా అంటే వేరియేషన్ చూపించారు పైన బోర్డర్కి కింద బోర్డర్కి. ఈ బోర్డర్కి టచ్ చేస్తూ ఎక్స్ట్రా మనకి ఈ మ్యాంగో డిజైనర్ బోర్డర్ ఒకటి, లీఫ్ వర్క్ బోర్డర్తో పాటు సైజెస్లో వేరియేషన్ చూపిస్తూ ఆల్టర్నేట్గా ఒక చోట అంటే జరీ కలర్ కాంబినేషన్, ఇంకొక చోట రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ ఉండే విధంగా లైన్స్లో వేరియేషన్ చూపిస్తూ మనకు ఒక బోర్డర్ అనేది ఇచ్చారు. మొత్తం శారీ అంతా కూడా మిడిల్ పార్ట్లో ఈ క్రాస్ లైన్స్ అనేది గోల్డ్ కలర్తో ఉన్న లైన్స్ అనేది కామన్గా శారీ ఎండ్ వరకు కూడా కంటిన్యూ అవుతాయి. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. కాంట్రాస్ట్ ఉంది, రెడ్ కలర్. శారీలో డార్క్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. లైన్స్ అంతా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుందండి. కింద బోర్డర్లో శారీలో ఏదైతే మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు బ్లౌజ్ పార్ట్లో కూడా. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 695 అండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి ఓన్లీ 695 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ ఉందా? కలర్ చాయిస్, దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్లో మట్కా సిల్క్ అండి. లైట్ వెయిట్లో మట్కా సిల్క్, పింక్ కలర్, పింక్లోనే డార్క్ కలర్ అండి. దాని మీద అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ టైప్లో మల్టీ కలర్ కాంబినేషన్తో మనకి డిజైనింగ్ ఇచ్చారు. ఈ శారీకి వచ్చేసరికి పళ్ళు చాలా స్టైలిష్గా ఇచ్చారండి. ఓన్లీ వన్ సైడ్ కార్నర్ నుంచి మనకి పళ్ళు అనేది క్రియేట్ చేశారు, బంచెస్ స్టైల్లో ఇచ్చారు. అక్కడ కూడా ఏంటంటే గ్రీన్ కలర్ క్రీపర్ పార్ట్ తీసుకుని దానిపైన ఫ్లవర్ అంతా కూడా పర్పుల్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా కొంచెం డిఫరెంట్ షేప్లో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి బంచెస్ స్టైల్లో కూడా ఉంటుంది. ఇదేంటంటే పళ్ళు పార్ట్. టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్, శారీకి గోల్డ్ కలర్తో జరీ లైన్ ఇచ్చారు. ఈ లైన్ అనేది కడ్డీ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్లో అంతా కూడా మనకి 3 కలర్స్ వేరియేషన్తో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఒకటి బ్లూ కలర్, ఇంకొకటి గ్రీన్ కలర్లోనే బ్లాక్ అంటే షేడెడ్ లాగా స్ట్రోక్స్ ఇచ్చారు. ఇంకొకటి టోటల్గా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్. అంటే టోటల్గా మనకి 3 కలర్స్ కాంబినేషన్తో శారీ అంతా కూడా ఇక్కడ ఎంతైతే గ్యాప్తో చూస్తున్నామో అదే గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఎండింగ్ వరకు కూడా కంటిన్యూ చేశారు. మరి ఇంత కలర్ఫుల్గా ఇంత బ్యూటిఫుల్గా ఉన్న శారీకి ఎలాంటి బ్లౌజ్ వచ్చిందో చూద్దాం. మనకి రన్నింగ్లోనే ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. ఫ్లవర్స్ డిజైన్లో మల్టీ కలర్ ఉంది కాబట్టి మనం మల్టీ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఈ శారీకి మాత్రం ప్లెయిన్ ఇచ్చారనమాట. అక్కడ ఏదైతే మనకి ఫ్లవర్ డిజైన్ ఉందో ఆ డిజైన్ మిస్ చేసి 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్గా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 985 అండి. ఓన్లీ 985 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ గీతాకృష్ణలో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. గాంధర్వ ఫ్యాన్సీ అండి. గాంధర్వ ఫ్యాన్సీ, వావ్. ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్తో మనకి పళ్ళు ఇచ్చారు. పళ్ళు చూసినట్లయితే ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో లైట్ అండ్ డార్క్ కలర్ కొంచెం వేరియేషన్ చూపిస్తూ మనకి లైన్స్ వైజ్గా ఉండే విధంగా పళ్ళు ఇచ్చారు. దానిపైన మళ్ళీ కొంచెం షైనింగ్ కోసం గోల్డ్ కలర్ క్రాస్ లైన్స్ కూడా ఇచ్చారనమాట. చిన్న పళ్ళు అయినా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. టోటల్ శారీ డిజైన్ చూద్దాము. బోర్డర్స్లో పైన పర్పుల్ కలర్ యాడ్ చేశారు. పైన అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంట్లో పింక్ కలర్తో ఒక ఫ్లవర్ బుట్టి, ఇంకొకటి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. 2 కలర్స్ వేరియేషన్తో. ఇక్కడ అంటే కింద బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డర్ టైప్లోని స్ప్రే టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన బంచెస్ స్టైల్లో ఇచ్చారు. ఇక్కడ సింగిల్ ఫ్లవర్ ఇచ్చారు కదా, కింద బంచెస్ వస్తాయి. ఇక్కడ మనం పైన పర్పుల్ కలర్ చూస్తున్నాం కదా, కింద మాత్రం మనకి కలర్ అనేది వేరియేషన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కొంచెం లెంతీగా ఉండే విధంగా పైన బోర్డర్లో ఏ 2 కలర్స్ అయితే తీసుకున్నారు, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఆ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ ఇచ్చారనమాట.
శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. అంటే శారీలోనే మనకి 2 కలర్స్ వేరియేషన్, టోటల్గా మొత్తం అంతా కూడా క్రాస్ లైన్స్లో చూపించారు. అంటే ఒక లైన్ వచ్చేసరికి పింక్ కలర్, ఇంకొక లైన్ మస్టర్డ్ ఎల్లో కలర్, 2 కలర్స్ కాంబినేషన్ ఉంటుంది. దానికి ఏంటంటే గోల్డ్ కలర్ లైన్స్ కూడా క్రాస్ లైన్స్ తీసుకుంటూ టోటల్ శారీ అంతా కూడా ఈ స్ట్రైట్ లైన్ అనేది గోల్డ్ కలర్ ఇచ్చేసరికి మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది. శారీ స్టార్టింగ్ నుంచి పళ్ళు తర్వాత స్టార్ట్ చేసి శారీ ఎండ్ వరకు కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుంది అనమాట. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి, మంచి మంచి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు మనం చిన్న చిన్న చెక్స్ చూస్తున్నాం కదా, మనకి కావాలంటే ఇంకా స్మాల్ చెక్స్ అలాగే కొంచెం బిగ్ చెక్స్ కూడా వేరియేషన్ ఉంది. ఈ శారీకి ఎలాంటి బ్లౌజ్ ఇచ్చారో చూద్దాం. ఓన్లీ క్రాస్ లైన్స్, చెక్స్ టైప్లో కాకుండా క్రాస్ లైన్స్ వైజ్గా తెలిసే విధంగా మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ప్లస్ పైన మనకి పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్, కింద గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్. అంటే డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేశారనమాట. కలర్ చాయిస్ కూడా ఉంది కాబట్టి మనకి నచ్చిన కలర్ని మనం పిక్ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 2200 అండి. 2200 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ చెప్తున్నాము. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఈ రోజు వరకు మాత్రమే ఉంటుందండి. ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అంటే మనం ఎప్పుడు నెట్టెడ్లో శారీస్ చూస్తాం, ఎప్పుడు కూడా మనకి హాఫ్ సారీ అనగానే నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఒకటే గుర్తొస్తుంది. దాంట్లో అట్లా కాకుండా షిఫాన్ ఫ్యాబ్రిక్, షిఫాన్, ఓకే, ఫాలింగ్ మెటీరియల్ షిఫాన్ ఫ్యాబ్రిక్, డార్క్ లీఫ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. దాంట్లో కూడా కలీస్ తీసుకున్నారు. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దామండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా సాఫ్ట్ నక్కి అండ్ పిటాయ్ వర్క్తో డిజైన్ చేసి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ చిన్న పైపింగ్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా షిఫాన్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా మనకి గ్రీన్ కలర్ ఉంటుంది. అది కూడా కలీజ్ స్టైల్లో ఉంది. ప్రతి కలీజ్లో కూడా కింద బోర్డర్ని టచ్ చేస్తూ పై వరకు వచ్చే విధంగా ఓన్లీ గోల్డ్ కలర్ లుక్ కనిపించే విధంగా లెంతీగా ఒక డిజైన్ ఇచ్చారు. దీని కింద బోర్డర్ చూసినట్లయితే మనకి మల్టీ కలర్ కాంబినేషన్, పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్, గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్, మళ్ళీ అగైన్ పింక్ కలర్, తర్వాత బ్లాక్ కలర్, ఇట్లా మనకి 3 కలర్స్ వేరియేషన్తో దానిపైన అంతా కూడా గోల్డ్ కలర్తో డిజైన్ వచ్చే విధంగా దామన్ పార్ట్ అనేది హెవీ లుక్ కనిపించే విధంగా డిజైన్ వచ్చింది. ఈ స్కర్ట్ పార్ట్కి బ్లౌజ్ అలాగే ఓనీ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ అండ్ షిమ్మర్ కలర్, గోల్డ్ కలర్, ఓకే, షిమ్మర్. బోర్డర్ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చారు. రెగ్యులర్గా అయితే బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ వస్తుందో అది ఇస్తూ ఉంటారు, కానీ ఇక్కడ అలా కాకుండా కింద దామన్ పార్ట్లో పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా, ఆ డిజైనర్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓనీ ఎలా వచ్చిందండి? మనకు బార్డర్ లో పింక్ కలర్ యూజ్ అయింది కదండి. అట్లనే మనకి పింక్ కలర్ అంటే 3 పీసెస్ కూడా 3 కలర్స్ వేరియేషన్. స్కర్ట్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లౌజ్ గోల్డ్ కలర్ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే నెట్టెడ్ మెటీరియల్ ఇవ్వకుండా ఓనీ అనేది షిఫాన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు పింక్ కలర్లో. దానిపైన కుందన్స్ ఇచ్చారు. అలాగే 4 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో డిజైనర్ ఫ్యాబ్రిక్, అదే డిజైనర్ బోర్డర్ని మనకి 4 సైడ్స్ కంటిన్యూ చేస్తూనే ఎక్స్ట్రా ఇక్కడ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇంకొకటి కూడా డిజైన్ ఇచ్చారండి. షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయ్ వర్క్ అండ్ నకీ వర్క్తో మనకి ఒక డిజైన్ ఇచ్చి దానిపైన కుందన్స్ని యాడ్ చేశారనమాట. చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ ఓనీ వచ్చేసి శాంపిల్కి ఓన్లీ 1 పీస్ మాత్రమే చూపిస్తున్నాము. గీతాకృష్ణలో చాలా వెరైటీస్ ఉన్నాయండి, హాఫ్ శారీస్లో, పట్టు శారీస్లో, అలాగే డిజైనర్ శారీస్లో. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. అది కూడా కాక డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఈ రోజుతో మనకి లాస్ట్ డేట్ అనమాట. ఓకే అండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ వెరైటీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, వనస్థలిపురం గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.